హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో క్విక్గా 10 నిమిషాల్లో లంచ్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలి చూపించేస్తా. హ్యాపీగా ఉంది కదా వింటుంటేనే. ఓన్లీ 10 మినిట్స్లోనే మనకి లంచ్ అన్నది ఫినిష్ అయిపోతుంది. మంచి సూపర్ టేస్టీ రెసిపీ అండి ఇది. వెజిటేరియన్స్ అయితే పెరుగు పచ్చడితో అలా కానీ చేయొచ్చు. అదే నాన్ వెజ్ కొంచెం బాగుండాలి మసాలా టైప్ అనుకుంటే ఇలా ఎగ్ కర్రీ చేసుకోండి. ఈ ఎగ్ కర్రీ బాగా స్పైసీగా ఉంటుంది అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇంకా భిన్న అయిపోతుంది కాబట్టి, లేదు అనుకుంటే నార్మల్ వెజల్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా పడితేనే మంచి టేస్టీగా ఉంటుంది రెసిపీ. అలాగని ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. ఓన్లీ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అంటే 4 మెంబర్స్ క్వాంటిటీకి చేస్తున్నా. నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ దాల్చిన చెక్క, లవంగం, స్టార్ అనీస్, ఇలాచీ, సాజీరా అండ్ బిర్యానీ ఆకులు, ఈ స్పైసెస్ అయితే తీసుకున్నాను. లేదు మీ దగ్గర ఇంకేదైనా అవైలబుల్గా ఉన్నాయి బిర్యానీ స్పైసెస్ అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఆయిల్లో అలాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ రఫ్గా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలని ఏం లేదు, దీనికి అలా కట్ చేసి వేసేసేయండి అంతే. జస్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒక్కటి తీసుకున్నా. ఈ ఆనియన్ని అలాగా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ అన్నవి లైట్గా మెత్తబడితే చాలు, అంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి కదా, ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఒక 2 మినిట్స్. దాని తర్వాత మనం స్పైసెస్కి పచ్చిమిర్చీస్ అన్నవి వేసేసుకుందాం. నేను ఇక్కడ 6 పచ్చిమిర్చీస్ అయితే మీడియం సైజెస్లో కట్ చేసుకొని వేసేసుకున్నాను. లేదు మేము ఓన్లీ 2 మెంబర్స్కి చేస్తున్నాను అలాగా అనుకున్నప్పుడు పెద్ద సైజ్ ఆనియన్ కాకుండా మీడియం సైజ్ ఆనియన్ ఒక్కటి తీసుకోండి. ఒక 3 పచ్చిమిర్చీస్, అంటే పెద్ద పెద్దవి 3 పచ్చిమిర్చీస్ తీసుకోండి సరిపోతుంది. టమాటో వచ్చేసి 2 మెంబర్స్కి అయితే ఒక్కటి మీడియం సైజ్ టమాటో సరిపోతుంది. అదే మీరు 4 మెంబర్స్ క్వాంటిటీకి చేస్తున్నారు అనుకున్నప్పుడు టమాటోస్ వచ్చేసి 2 తీసుకోండి మీడియం సైజ్, పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, ఒక 6 వచ్చేసి పచ్చిమిర్చీస్ అంతే. టమాటోస్ కూడా రఫ్గా అలా కట్ చేసేసుకొని వేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు టమాటోస్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోండి. ఎలా రా అంటే టమాటోస్ అన్నవి బాగా మెత్తగా మగ్గిపోయి దాని ఫ్లేవర్, దాని కలర్ మొత్తం ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట. అంత బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా టమాటోస్ అన్నవి మెత్తగా మగ్గేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. మనం రెసిపీ స్టార్ట్ చేసి ఓన్లీ 5 మినిట్స్ అయింది. ఈ స్టేజ్లో వస్తుందండి ఒక మంచి మసాలా స్మెల్. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం వేయలేదు, అది వేస్తే ఇంకా అదిరిపోయుద్ది అనమాట స్మెల్. సో ఇంట్లో ఎక్కడున్నా డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చునేస్తారు మీరు ఈ రెసిపీ స్టార్ట్ చేసిందే. సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఎక్కడున్నా ఇంట్లో వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోవాల్సిందే, వెయిటింగ్ చేయాల్సిందే ఈ రెసిపీ కోసం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈ ఆయిల్లో, అంటే పచ్చి వాసన పోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి చేయి నిండుగా ఒక హాఫ్ కట్ ఉంటుందన్నమాట పుదీనాని యాడ్ చేసేసుకోండి. ఒకసారి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ చెప్తున్నా, ఒక చేయి నిండుగా తీసుకోండి పుదీనా, ఓకేనా. మంచి ఫ్లేవర్ అండ్ సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ రెసిపీకి. సో పుదీనాని అయితే కాడలతో పాటే వేసుకుంటాను నేను. కాడలు అయితే తీసేసి ఓన్లీ లీవ్స్ వేసుకోను. సో కాడలతో పాటు కొంచెం కట్ చేసేసుకొని వేసుకున్నటువంటి పుదీనా లీవ్స్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వన్స్ పుదీనా లీవ్స్ అన్నవి మెత్తగా మగ్గిపోయింది. నెక్స్ట్ ఇందులోకి చిల్లీ పౌడర్ అండ్ పసుపు పొడి, ఇవి 2 మాత్రమే వేస్తున్నాం. ధనియా పౌడర్ అంతా అవసరం లేదు. పచ్చిమిర్చి ఆల్రెడీ ఉంది, బట్ ఓన్లీ 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుంటే చాలు. పసుపు పొడి ఒక 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఇస్తుంది రెసిపీకి. ఓన్లీ పచ్చిమిర్చీసే అంటే కొంచెం ఫ్లేవర్ అన్నది తగ్గుతుంది. సో చిల్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది అంతే. నెక్స్ట్ సాల్ట్, నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను. ఇది నియర్లీ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది క్వాంటిటీ. ఇప్పుడు ఇవంతా కలిసిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. చిల్లీ పౌడర్ అండ్ పసుపు పొడి వేసాం కదా, దాని యొక్క పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఒక్క నిమిషం పాటు అలా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నా కూడా పర్లేదు. అలా జస్ట్ ఒక్కసారి అలాగా ఫ్రై చేసేసుకోండి చాలు. నెక్స్ట్ మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ వాటర్ అన్నది బాగా రోల్ బాయిల్ అవ్వాలన్నమాట.
ఆ స్టేజ్‌లోనే మనం రైస్ వేయాలి గుర్తుంచుకోండి. ఫస్ట్ అయితే వాటర్ వేసేసుకొని హై ఫ్లేమ్‌లో మంచిగా రోల్ బాయిల్ అయ్యేంత వరకు వదిలేసేయండి. ఈ స్టేజ్‌లోని ఒకసారి స్పైసీనెస్ అండ్ సాల్ట్ మొత్తం సరిపోయిందో చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోండి. నెక్స్ట్ రైస్ నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు. నార్మల్ రైసే తీసుకున్నాను. ఆల్రెడీ ఒక 20-30 మినిట్స్ బ్యాకే నానబెట్టేసుకొని అంటే ఒకసారి వాష్ చేసి దాని తర్వాత నానపెట్టుకోండి. ఓకేనా? నానపెట్టేసిన తర్వాత వాష్ చేశారనుకోండి రైస్ చాలా ఈజీగా విరిగిపోతుంది. సో, ఒక్కసారి రైస్ వేసేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని చెప్పా కదా! సాల్ట్ అండ్ స్పైసీనెస్ సరిపోయిందో లేదో చూసుకొని కుక్కర్ మూత పెట్టేసేయడమే అంతే. నేను చెప్పా కదా! ఈ రెసిపీకి వెజిటేరియన్స్ అయితే పెరుగు పచ్చడితో కానీ చేసేయొచ్చు. అదేవిధంగా నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ కర్రీ. సూపర్బ్‌గా ఉంటుంది ఈ రైస్‌కి సైడ్ కాంబినేషన్‌గా ఎగ్ కర్రీ స్పైసీగా చేసుకుంటే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేసేయండి దీన్ని. వస్తాను. నాకు ఈ కుక్కర్ సౌండ్ అంటే చాలా భయం. అందుకే హాల్లోకి వెళ్ళి మరీ జూమ్ చేసి మరీ తీస్తున్నా. మీకు ఈ సౌండ్ అంటే భయం అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతే ఒక కుక్కర్ విజిల్ 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అంటే దాని ప్రెషర్ తగ్గేంత వరకు అలా వదిలేసేసి దాని తర్వాత జస్ట్ అలా మిక్స్ చేసి చూడండి. జస్ట్ అంతే. టేస్ట్, స్మెల్ అదిరిపోతుంది. అప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయన్నమాట. ఫస్ట్ అయితే స్పీడ్‌గా దీన్ని ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని మీకోసం పెరుగు పచ్చడి కూడా చేశాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తాను. అండ్ ఎగ్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాననమాట. ఎగ్ కర్రీ అయితే మాత్రం వేరే వీడియో పెడతాను. అది దాంట్లో చూసి నేర్చుకోండి. ఓకేనా? పెరుగు పచ్చడి అంటే జస్ట్ కర్డ్ తీసుకొని దాన్ని నీట్‌గా బీట్ చేసేసుకున్నాననమాట. లంప్స్ లేకుండా. పెరుగు అంటే ఉండలుగా ఉంటుంది కదా! అలా లేకుండా నీట్‌గా బీట్ చేసేసుకొని ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం అంటే కొంచెం జీరా పౌడర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ కూడా ఏం లేదండి చాలా ఈజీనే. ఆయిల్‌లోకి టమాటో, ఆనియన్స్, స్పైసెస్ వేసేసుకొని ఎగ్స్ బాయిల్ చేసింది అందులోకి వేసేసుకొని చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొంచెం అంటే కొంచెం పసుపు, సాల్ట్ అంతే రెడీ అయిపోతుందనమాట. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి, ఎగ్, రైస్ అలా ఎత్తుకొని తింటుంటే ఉంటుంది విత్ ఆనియన్స్‌తో. మీరైతే ఫస్ట్ వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.